కొందరు స్టార్ హీరోలు ఏడాదికి 2 సినిమాలు చేస్తుంటే మరికొందరు హీరోలు ఒక్క సినిమాకు 2 ఏళ్ల టైం తీసుకుంటున్నారు. దీంతో వారి సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని కోరుకుంటున్నారు. అయితే తాము ఏడాదికి 2 సినిమాలు చేయడానికి రెడీ అంటూ హీరోలు చాలా మంది స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. కానీ ఇది వాళ్ళు చెప్పినంత ఈజీనా? నిజంగానే మన హీరోలు ఏడాదికి 2 సినిమాలు చేయగలరా? ప్రభాస్ ఒక్కడికే సాధ్యమంటున్న ఈ ఫీట్ మిగిలిన వాళ్ళు చేసి చూపిస్తారా? ప్రస్తుతం స్టార్ హీరోలలో ప్రభాస్ ఒక్కడే వేగంగా సినిమాలు చేస్తున్నారు. ఈ ఏడాది రాజాసాబ్ విడుదల కానుంది. అలాగే హను రాఘవపుడి, ఫౌజీ కూడా తక్కువ గ్యాప్లోనే రానుంది. అంటే ఇవి 2 సినిమాలు ఈ ఏడాది వస్తాయి. అలాగే సలార్, కల్కి, స్పిరిట్ లాంటి సినిమాలు క్యూలో ఉన్నాయి. ఇవన్నీ రాబోయే 2 ఏళ్లలో విడుదల కానున్నాయి. అంటే ఇప్పుడు ప్రభాస్ చేతిలో మొత్తం 5 సినిమాలు ఉన్నాయి. ఇక మిగతా హీరోలు ప్రభాస్ లాగానే తాము వేగంగా సినిమాలు చేయాలని భావిస్తున్నారు. అందులో రామ్ చరణ్ ముందున్నారు. గేమ్ చేంజర్ కోసం 3 ఏళ్ల టైం తీసుకున్న ఆయన బుచ్చిబాబు సినిమాను మాత్రం 6 నెలల్లోనే పూర్తి చేయాలని చూస్తున్నారు. గేమ్ చేంజర్ కోసం అంత టైం తీసుకున్నా థియేటర్ వద్ద ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ సాధించలేకపోయింది. దీంతో తర్వాత సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం బుచ్చిబాబుతో చెర్రీ చేస్తున్న సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే డిసెంబర్లోనే ఈ సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది చిత్ర బృందం. ఆ తర్వాతే సుకుమార్ లైన్లో ఉన్నారు. ఎన్టీఆర్ వార్ 2 మూవీతో ఆగస్టు 14న రానున్నారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సిద్ధంగా ఉన్నారు. ఆ తర్వాత దేవరా 2 మూవీ చేయనున్నారు. వీటిని 2 ఏళ్లలో పూర్తి చేయాలని ఎన్టీఆర్ టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇక సీనియర్ హీరోలు చిరు, బాలయ్య మాత్రం ఏడాదికి 2 సినిమాల లక్ష్యంతోనే పనిచేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ పుష్ప 3 మూవీ ఉంది. ఆ తర్వాత త్రివిక్రమ్తో మరో సినిమా రెడీగా ఉన్నట్టు సమాచారం. అయితే ప్రస్తుతం ఈ హీరోలంతా తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. త్వరగా వాటిని పూర్తి చేయాలని చూస్తున్నారు. కానీ చేస్తున్న సినిమాలు అనుకున్న టైంకి పూర్తవుతాయా లేదా అనేది చూడాలి మరి.